అందరికీ నమస్కారం అండి. కథలు విశేషాలకు స్వాగతం. నేను ఈ రోజు నుండి పురాణాలు, చరిత్రకు సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలను కథలుగా మీ ముందుకు తీసుకురాదలిచాను. అందులో భాగంగా ఈరోజు మహాభారతంలోని ఒక ఆసక్తికరమైన పాత్ర శకుని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరా శకుని, ఏమా కథ? ఎందుకు శకుని తన సోదరి రాజ్యమైన కురు సామ్రాజ్యంలో తిష్టవేసి కూర్చొని కురు సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాడు? మామా గాంధార సార్వభౌమ అని తన మేనల్లులైన కౌరవుల చేత పిలిపించుకున్న ఆ గాంధార సార్వభౌముడు ఎందుకు తన గాంధార రాజ్యాన్ని వదిలివేసి తన జీవితమంతా కురు సామ్రాజ్య పతనానికి అహర్నిశలు కృషి చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే దీని వెనక ఉన్న కథను తెలుసుకోవాల్సిందే. ఆ కథ ఏమిటంటే, భీష్ముడు తన సోదరుడి కుమారుడైన ధృతరాష్ట్రుడికి వివాహము చేయ నిశ్చయించి సంబంధాలు చూసే క్రమంలో అతనికి గాంధార దేశ యువరాణి అయిన గాంధారీదేవి గురించి తెలియడం జరుగుతుంది. గాంధార దేశం అనగా నేటి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాందహార్ ప్రాంతం. భీష్ముడు సంబంధం కలుపుకోవడం కోసం తన దూతను గాంధారి తండ్రి మరియు గాంధార దేశ రాజైన సుబల వద్దకు పంపడం జరుగుతుంది. అలా వెళ్ళిన దూత రాజ్యసభలో సంబంధం గురించి మాట్లాడుతూ మొదటగా ధృతరాష్ట్రుడి యొక్క భుజబలం, బుద్ధిబలం మరియు అతని శక్తి సామర్థ్యాల గురించి వివరించి చివరలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడని చెప్పడం జరుగుతుంది. అది విన్న సుబల ఆ సంబంధం గురించి పునరాలోచనలో పడ్డప్పటికీ అతని కూతురైన గాంధారి మాత్రం ధృతరాష్ట్రుడి యొక్క గుణగణాలు మరియు అతని శక్తి సామర్థ్యాల గురించి వింటూనే అతడిని నేను నా మనసులో భర్తగా ఊహించుకున్నాను, కాబట్టి మరొకరిని నేను భర్తగా అంగీకరించలేను, చేసుకుంటే ధృతరాష్ట్రుడినే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక సుబల వివాహానికి అంగీకరించడం జరుగుతుంది. కానీ అదే సమయంలో సుబల ఒక రహస్యాన్ని దాచి ఉంచడం జరుగుతుంది. అదేమిటంటే, గాంధారికి మాంగళ్య దోషం ఉండడంతో వివాహానంతరం భర్త చనిపోయే ప్రమాదం ఉందని తెలిసి దోష నివారణకై ఆమెను ముందుగానే ఒక మేకకిచ్చి వివాహం చేసి ఆ మేకను బలిచ్చినట్లయితే దోష నివారణ జరుగుతుందని వారి రాజగురువు చెప్పడంతో సుబల ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడేమో కురు సామ్రాజ్య వివాహ సంబంధం, గాంధారి ధృతరాష్ట్రుడిని తప్ప మరొకరిని వివాహం చేసుకోను అనడంతో విధిలేని పరిస్థితుల్లో సుబల ఆ రహస్యాన్ని దాచి వివాహం జరిపించడం జరుగుతుంది. కానీ చరిత్రలో ఏ రహస్యమైన ఎక్కువ కాలం దాగనట్లు లేదు కదా. అలాగే గాంధారికి మొదటగా మేకతో వివాహం జరిగిన విషయాన్ని తెలుసుకున్న భీష్మ ధృతరాష్ట్రుల కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ రహస్యాన్ని దాచి రెండవ పెళ్లి చేసినటువంటి సుబలపై ఆగ్రహంతో అతనిపై యుద్ధాన్ని ప్రకటించడం జరుగుతుంది. వెంటనే భీష్ముడు సైన్యాధ్యక్షుడిని గాంధార దేశంపై దండెత్తి సుబలను అతని కుమారులను ఓడించి వారందరినీ బందీలుగా తీసుకురమ్మని ఆదేశించడం జరుగుతుంది. అన్నట్లుగానే కురు సైన్యం గాంధార సైన్యాన్ని ఓడించి సుబల మరియు అతని 100 మంది కుమారులను బందీలుగా తీసుకురావడం జరుగుతుంది. సుబల కుమారులలో చిన్నవాడే శకుని. అయితే బందీలుగా తీసుకువచ్చిన సుబల మరియు అతని కుమారులకు భీష్ముడు కఠినమైన శిక్షణ విధించడం జరుగుతుంది. అదేమిటంటే, వారందరినీ 90 రోజుల పాటు ఒక లోతైన బావిలో బంధించి వారికి ఆహారంగా రోజులో ఒక్కసారి మాత్రమే ఒక గుప్పెడు మెతుకులు ఇవ్వమని సైనికులను ఆదేశించడం జరుగుతుంది. అదే సమయంలో భీష్ముడు సుబల మరియు అతని కుమారులకు ఒక మాట కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేమిటంటే, 90 రోజుల అనంతరం మీలో ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తాను అని చెప్పడం జరుగుతుంది. అన్నట్లుగానే వారిని లోతైన బావి లాంటి ప్రదేశంలో బంధించి మొదటి రోజు ఆహారంగా ఒక గుప్పెడు మెతుకులను విసరడం జరుగుతుంది. ఆ ఆహారం కోసం సుబల కుమారులందరూ ఎగబడుతుండగా సుబల ఒక మంచి ఆలోచన చేయడం జరుగుతుంది. మనమందరం ఈ ఆహారాన్ని గనక పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు వస్తుందేమో, అలా అయితే 90 రోజుల వరకు ఎవ్వరము ప్రాణాలతో ఉండే అవకాశము లేదు. అలా కాకుండా ఈ ఆహారాన్నంతా పోగు చేసి మనలో ఒక్కరికి గనక ఇస్తే ఆ ఒక్కరు బ్రతకడమే కాదు, మనకు ఈ గతి పట్టించిన కురు సామ్రాజ్య పతనానికి కారకులవుతారని చెప్పి అదే సమయంలో ఆ ఒక్కరు భుజబలం ఉన్నవారు కాకుండా బుద్ధిబలం ఉన్నవారు అయి ఉండాలని, అందుకు అందరికంటే చిన్నవాడైన శకుని సరియైనవాడని భావించడం జరుగుతుంది. మరియు సుబల శకునికి ఇంకో మాట కూడా చెప్పడం జరుగుతుంది. అదేమిటంటే, నేను మరణించిన తరువాత నా తొడ ఎముకలతో నీవు పాచికలను తయారు చేయి,
అవి నీవు ఎలా చెప్తే అలా వింటాయి, వాటితోనే నీవు కురు సామ్రాజ్య పతనాన్ని శాసించాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతిరోజు విసిరేసిన గుప్పెడు మెతుకులను సేకరించి శకునికి మాత్రమే తినిపించేవారు. మిగిలిన వారందరూ ఆహారము లేక చిక్కి శల్యమై రోజుకు కొంతమంది చొప్పున చనిపోవడం జరుగుతుంది. అలా 90 రోజులు గడిచిన తర్వాత భీష్ముడు తాను ఇచ్చిన మాట ప్రకారం 91వ రోజు పరీక్షించగా శకుని మాత్రమే జీవించి ఉండడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం శకునికి క్షమాభిక్ష ప్రసాదించగా శకుని మాత్రం తన రాజ్యమైన గాంధార దేశానికి వెళ్లకుండా కురు సామ్రాజ్యంలోనే ఉంటూ కురు సామ్రాజ్య పతనాన్ని కల్లారా చూడాలని ప్రతినబూని దానికి తన అంగబలం అర్ధబలం సరిపోవని బుద్ధిబలంతోనే కురురాజ్య పతనాన్ని గావించాలనుకుంటాడు. అనుకున్న విధంగానే శకుని తన సోదరి గాంధారీ పుత్రులైన కౌరవుల చెంతనే ఉంటూ నిరంతరం వారికి వక్రబుద్ధులు నేర్పిస్తూ కౌరవులు పాండవుల మధ్య శత్రుత్వాన్ని రాజేస్తూ తన పాచికల సాయంతో పాండవులు ఓడిపోయేటట్లు చేసి వారికి అరణ్యవాసం కల్పించి చివరికి కురుక్షేత్ర యుద్ధానికి కారకుడయ్యాడు. ఆ విధంగా శకుని కురు సామ్రాజ్య పతనాన్ని శాసించి తన ప్రతీకారాన్ని నెరవేర్చుకోవడం జరుగుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, కురురాజ్య వారసులే అయినటువంటి పాండవులు గెలిచారు కదా అని. కానీ కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఏలుకోవడానికి ఏం మిగిలింది? కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం, అంటే దాదాపు 40 లక్షల మంది సైన్యం మరణించారు. ఎటు చూసినా రక్తపుటేరులు, శవాల దిబ్బలు. ఆ విధంగా కురు సామ్రాజ్యం మొత్తం సర్వనాశనమైంది. కాబట్టి శకుని ప్రతీకారం నెరవేరినట్టే కదా. ఇదండి శకుని కథ. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక రోజు మరి ఒక ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వస్తాను. దయచేసి లైక్ కొట్టి మీకు నచ్చిన వారందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి. మరొక కథతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ నుండి వినమ్రపూర్వకంగా సెలవు తీసుకుంటున్నాను.